నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. మెదక్ తూప్రాన్లో పిట్టల లచ్చి ఘోరి స్థలం కబ్జాకు గురవుతోంది. రాజకీయ ముసుగులో కొంతమంది నాయకులు కోట్ల రూపాయల విలువైన గ్రామ కంఠానికి చెందిన ప్రజల స్థిరాస్తి పిట్టల లచ్చి ఘోరి స్థలాన్ని తెర వెనుక ఉండి కబ్జా చేసి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో పట్టపగలే జేసీబీతో స్థానిక నాయకులు కబ్జాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని తూప్రాన్ ప్రజలు మండిపడుతున్నారు. చిన్న చిన్న సమస్యలకు సామాన్యుల వద్ద ఫైన్లు వేస్తూ ముక్కు పిండి డబ్బులు వసూలు చేసే మున్సిపల్ అధికారులకు మున్సిపల్ ఆస్తులు కబ్జాకు గురవుతుంటే కనపడటం లేదా అంటూ తూప్రాన్ మున్సిపల్ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి అక్రమార్కుల చెరలో బందీగా ఉన్న పిట్టల లచ్చి ఘోరి స్థలాన్ని స్వాధీనం చేసుకుని కాపాడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సత్యనారాయణ సాబ్ ఉన్నప్పటి నుంచి లెక్క సత్యనారాయణ సాబ్ ఇది మున్సిపాలిటీకి సంబంధించిన జాగా, గ్రామ పంచాయతీకి సంబంధించిన జాగా. అది ఆయన 50 ఏళ్ళు ఆపిండు. మీరు పోమాలన్నప్పుడు 15 సంవత్సరాలు చేసిండు. ఆయనకి జాగా జోలికి ఎవరు రాలేదు. మొన్న దాకా శివమ్మ దాకా ఇప్పటిదాకా వెంకటరెడ్డి శివమ్మ వీళ్ళందరూ రాలేదు. మొన్న రవీంద్ర గౌడ్ రీసెంట్ రవీంద్ర గౌడ్ ఉన్నప్పుడు జాగా రాలేదు. రవీంద్ర గౌడ్ ఉన్నప్పుడే పలకలేసి రవి ఇప్పుడు ఇప్పుడు అమ్మటానికి గోరీలు గట్టి గులగొట్టి చేసి పెట్టి మట్టి తరలిస్తున్నారు. చిన్నగా 70 సంవత్సరాలు మేము పుట్టలే కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని కాపాడుకుంటూ వచ్చి అంత పెద్ద మస్తు మాట్లాడుకుంటూ ఒకసారి మాట్లాడినాము. మన మాంకలమ్మ పోయి మాట్లాడినప్పుడు దీని జోలి గొప్పలం పోవద్దు, అది యథావిధిగా మున్సిపాలిటీకే ఉండాలి. మేము ఏదైనా రావాలంటే దీనికి అమ్మి చేద్దామంటే మేము చందలు ఇచ్చినాం. మన రామవారి గుడి కడతామంటే చందలు కూడా ఇచ్చినాం. గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులు కట్టాలనే ఫోన్ లేపలేవు, దీనికి చేసిన ఫోన్ లేపలేవు. కాపాడిండు. ఏ పార్టీలకు సంబంధం లేదు. ఉండాలి. కాంగ్రెస్ కాపాడిన వీర్ కుమార్ గెలుస్తుండే చూడండి.